రొయ్యలు మాంసకృతులతో కూడిన పోషకమైన ఆహారం. రొయ్యల ద్వారా దాదాపు 42% ప్రోటీన్ల అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఇది శరీరానికి అవసరమయ్యే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. రొయ్యలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ ఇ, విటమిన్ బి12 పెద్ద మొత్తంలో ఉన్నాయి. అయితే ఈ ప్రయోజనాలన్నీ ఉన్నప్పటికీ కొలెస్ట్రాల్ అధిక పీడన రోగులు రొయ్యలను తినాలా అని పరిశోధనలు చెప్తున్నాయి. రొయ్యలలో కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది. రొయ్యల కొలెస్ట్రాల్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచినప్పటికీ కొలెస్ట్రాల్ మరియు అధిక పీడన సమస్యలు ఉన్నవారికి రొయ్యలు హానికరం. అమెరికన్ నేషనల్ కొలెస్ట్రాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యొక్క అడల్ట్ ట్రీట్మెంట్ ప్యానెల్ ప్రకారం 100 కంటే ఎక్కువ ఎల్డిఎల్ స్థాయిలు ప్రమాదకరమైనవి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు రొయ్యలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండెపోటు, గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. ఒక పెద్ద రొయ్యలో 11 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక మధ్య తరహా రొయ్యలు దాదాపు 5 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటాయి. 100 గ్రాముల చిన్న రొయ్యలలో దాదాపు 195 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తుంది. రొయ్యలలో అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇతర సముద్ర చేపల కంటే 85% ఎక్కువ. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో కొలెస్ట్రాల్ గుండె జబ్బులను పెంచుతాయి. గుండె సమస్యలు ఉన్నవారికి 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ హానికరం. కాబట్టి కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉన్నవారు రొయ్యలు తినకపోవడమే మంచిది. అందమైన రొయ్యల రుచి వెనుక అసాధారణమైన ప్రమాదాలు దాగి ఉన్నాయి. వాటిని ఎలా పడితే అలా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఆరోగ్యానికి మంచి చేసే రొయ్యలు కొన్ని సందర్భాలలో అనారోగ్యానికి కూడా కారణంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొందరు ప్రాన్స్ చేసే సమయంలో క్రీమ్ సాస్లను ఉపయోగిస్తుంటారు. అయితే దీనివల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రొయ్యలు తీసుకున్న వెంటనే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లో కాల్షియం రొయ్యల్లోని ప్రోటీన్లతో చర్య జరుపుతుంది. ఇది జీర్ణక్రియ సమస్యకు, కడుపు నొప్పికి కారణమవుతుంది. రొయ్యల ఫ్రై అంటేనే చాలా స్పైసీగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సాధారణంగా రొయ్యలు వేడి చేస్తాయి. అందులోనూ బాగా స్పైసీగా తీసుకుంటే కడుపులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రొయ్యలు తీసుకున్న వెంటనే రెడ్ మీట్ లేదా బచ్చల కూరను అస్సలు ముట్టుకోకూడదు. సాధారణంగానే రొయ్యలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ మీట్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఎక్కువగా ఉన్న వారికి మాత్రం ఇది హానికరంగా చెబుతున్నారు. పిండి ఎక్కువగా ఉండే బ్రెడ్ వంటి వాటితో రొయ్యలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపు త్వరగా ఉబ్బిన భావన కలగడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇక రొయ్యల ఫ్రైలో నిమ్మకాయ రసం పిండుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే రొయ్యలతో పాటు సిట్రస్ పండ్లను తీసుకోవటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లలోని ఆమ్లత్వం రొయ్యల్లోని ప్రోటీన్లతో చర్య జరుపుతుంది. ఇది కడుపు నొప్పికి దారి తీస్తుంది. కాబట్టి రొయ్యలతో జాగ్రత్త అవసరం.